హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఐటెం అయితే తెప్పించాను. అది ఏంటన్నది ఐటెం కాదు, ఒక వస్తువు అన్నమాట. ఇంపార్టెంట్ అనుకోవచ్చు. మనకి ఇంట్లో ఒకటైతే ఖచ్చితంగా ఇలాంటిది ఉండాల్సిందే. ఎందుకంటే తప్పకుండా అవసరమైతే ఉంటుందండి. మనకి లేడీస్కి సంబంధించిన వాటికైతే ఇది ఖచ్చితంగా అవసరమే. అది ఏంటో చూపించబోయే ముందు నేను కూడా ఓపెన్ కూడా చేయలేదు. వచ్చి 4 days అయింది. నేను మీతో పాటు నేను కూడా చూడాలని అనుకున్నాను. ఫస్ట్ టైం నేను కూడా ఆర్డర్ పెట్టుకోవడము. నేను కూడా ఫోన్లోనే చూశానండి, ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఇది చూపించబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటో అన్నది మాట్లాడేసుకుందాం. ఈ ఇయర్ రింగ్స్ అండి, నేను 1 year బ్యాక్ అయి ఉంటుంది. ఆన్లైన్లో యూట్యూబర్ నుంచి అయితే నేనైతే పర్చేస్ చేశానండి. ఈ సెట్లోకి వచ్చిన ఇయర్ రింగ్స్ అన్నమాట. నాకు వచ్చినప్పుడు అంత గమనించలేదండి. నేను తీసేటప్పుడు వాళ్ళకి వీడియో అన్బాక్సింగ్ వీడియో అయితే తీయాలంట. నిజమే, అది కూడా వాళ్ళకి ట్రూగా తెలియాలి కదా. మనం నిజంగా డ్యామేజ్ అక్కడి నుంచో వచ్చిందా లేదా మన చేతుల్లో డ్యామేజ్ అయ్యిందా అన్నది వాళ్ళకి తెలియాలంటే మనము అన్బాక్సింగ్ వీడియో అయితే తీయాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిగా నాకు అంత ఐడియా రాలేదన్నమాట. నేను సలీమా రాగానే మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, ఏదైనా త్వరగా చూసేయాలన్న ఎగ్జైట్మెంట్తో నేను ఓపెన్ చేశాను. ఇది ఇక్కడ మనకు ఫినిషింగ్ నీట్గా రాలేదన్నమాట. ఇక్కడ ఉంటుంది కదా అటాచ్మెంట్, మనకు ఇయర్కి ఉండే కమ్మ దగ్గర నుంచి కింద హ్యాంగింగ్ ఇది ఉంటుంది కదా, రాలేదండి. ఇక్కడ కొండి వచ్చింది, కొంచెం అలా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వెల్డింగ్ లాగా కొన్ని చిన్న పీస్ అయితే ఓకే, అలా రాలేదన్నమాట. ఆ కొంచెం రాలేనందుకు ఇది వెయిట్ ఉంది కదా, హ్యాంగ్ అవ్వట్లేదన్నమాట. నేను ఏముందిలే, ఇక్కడ గోల్డ్ షాప్ వాళ్ళు తెలుసు, మా ఆయనతో వెళ్తే ఇది సరి చేస్తారు, ఇదేం పెద్ద విషయం కాదని నేను రిటర్న్ పెట్టలేదు. అలానే ఉంచి ఒక 1 month తర్వాత బయటికి అయితే తీసుకెళ్ళాను. అక్కడ 2-3 షాప్స్ అయితే గోల్డ్ షాప్ తిరిగానండి. వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా, చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ట్రై చేశారు అన్న వాళ్ళు కూడా. ఇంకా రావమ్మ, వెల్డింగ్ లాంటివి పెడితే ఇవి ఆర్నమెంట్ జ్యువెలరీ కదా, మనకి ఇవి కలర్ చేంజ్ అవుతాయి, బాగుండదు, వేస్ట్ అని అన్నారన్నమాట. అప్పటి నుంచి అలానే నేను డబ్బాలో వేసి ఉంచాను. ఆ జ్యువెలరీలోకి వేరే బుట్టాస్ అయితే నేను కాంబినేషన్గా పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పటికైతే నాకు ఒక ఆన్లైన్లో నేను కూడా చూశాను, దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు అనేది ఈ థింగ్ అన్నమాట. ఈ ఐటెమ్ ఏంటో చూపిస్తాను మీకు కూడా. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నేనైతే ఫస్ట్ టైం అండి తెప్పించుకుంటున్నాను. ఒకవేళ నాకంటే ముందుగా నా సబ్స్క్రైబర్స్ ఇది యూజ్ చేశారు అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరికైనా అంతే కదండి, ఏదైనా అవసరం ఉన్నప్పుడే మనకైతే తెలుసుకుంటూ ఉంటాము వాటి గురించి. యూజేనండి ఇవి. మనం ఎప్పుడైనా ఒకసారి ఒకటి బుక్ చేసుకున్నామంటే మనకి క్లిప్స్, రకరకాల ఇయర్ రింగ్స్ కూడా గర్ల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఏవో ఒకటి డ్యామేజ్ అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి ఇదైతే అవసరం అండి. B7000 అన్నమాట గమ్. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుందంట ఈ గమ్ అయితే. మనం చాలా రకాల క్లాత్స్ పైన కూడా యూజ్ చేయొచ్చు. మనం మెటల్ ఉంటుంది కదా, మెటల్ వాటికి కూడా బాగా స్టిక్ అవుతుందండి. ప్లాస్టిక్ వాటికి కూడా మనకి గమ్ అయితే యూజ్ అవుతుందనే చూపించారు. మనకి ఈ ఇయర్ రింగ్స్కి ఎంత మాత్రం అవుతుందో చూడాలి. నేను కొన్ని వీడియోస్ చూశాను, ఇలాంటి వాటికి కూడా పెట్టారన్నమాట. మనం ట్రై చేస్తేనే కదా అది నిజమా కాదా, వర్క్ చేస్తుందా లేదా అన్న విషయం తెలిసేది. నేను చూస్తానండి, దీనికి పెట్టి చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా కాకుండా మామూలుగా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తానండి. ఇది వర్క్ మీకు లైవ్లోనే చూపిస్తాను ఎలా అన్నది. నిజంగా చూడండి ఎంత బాగుందో. ఈ ఇయర్ రింగ్ని వేస్ట్ చేసుకోవాలంటే ఎలా చెప్పండి. కాబట్టి ఎలాగైతేనేమి టైం తీసుకొని కూడా నేను దీన్ని సెర్చ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇదండి వీడియో. ఇది మనకి మీషోలో దొరుకుతుంది చూడండి. మనకి 109 ఏదో ఉంది.
దీంట్లోనే B700 ఉంది, B6000 కూడా ఉందండి. కొన్ని డిఫరెంట్ వాట్స్కి వాడుతూ ఉంటారు. ఇదైతే మెటల్, ప్లాస్టిక్, అలానే ఫ్యాబ్రిక్, వాటిపైన మనం కుందన్స్, ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుంటుంటారు. మనకు నెక్ సెట్స్ సెట్ చేస్తూ ఉంటారు కదా, హ్యాండ్ వర్క్ చేసేవాళ్ళు ఇదే యూజ్ చేస్తారండి. ఇదండి ఈరోజు వీడియో. అయితే నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి, నేను పెట్టేది ఎలా పెడతానన్నది. ఓపెన్ కూడా చేసేద్దామా. లోపల ఎలా ఉందో, ఇలా మనకి పిన్నులాగా కూడా ఇచ్చారండి క్యాప్. ఇలా ఉంది. ఈ గ్లూ మనకి ఇంట్లో ఉందంటే చాలా రకాలుగా వర్క్ అయితే మనం లేడీస్ చేసుకోవచ్చండి. ఈ మధ్యకాలంలో బ్యాంగిల్స్, మనం నెక్ సెట్స్, థ్రెడ్స్తోన ఇయర్ రింగ్స్ రకరకాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు కదా, ఈ గ్లూనే వాడుతుంటారు. చాలా మంచిగా అనిపించింది నాకు. చూడండి, ఆ ఇయర్ రింగ్కి బ్యాక్ సైడ్ కొండి వచ్చింది కానీ అది క్లోజ్ అయ్యేలాగా లేదన్నమాట. మనం ఇట్లా కటింగ్ ప్లేట్తో ఉంచితే కూడా వంగేలాగా కూడా లేదన్నమాట. ఓపెన్లో ఉంది కాబట్టి అది హ్యాంగ్ అవ్వట్లేదు. నేను అలా సరి చేసుకొని గ్లూ మనకు కొంచెం చిన్న నీడిల్లా కూడా ఇచ్చారన్నమాట, ఎక్స్ట్రా కూడా బయటికి అవ్వకుండా నీట్గా అలా అప్లై అయితే చేశాను. ఒక 3 hours దాకా నేను ఫ్యాన్ గాలికే ఉంచానండి. నీట్గా ఉంది. పైన మనకైతే గ్లూ పెట్టినట్లు కూడా మనకి కలర్ కూడా లుక్ అనిపించదు. అలా కొంచెం సిజర్తో సర్దానన్నమాట, అటు ఇటు నీట్గా అడ్జస్ట్ చేశానన్నమాట. ఇది ఏం పెద్ద కాస్ట్ కాదండి. మనం ఇంట్లో ఒకసారి ఆర్డర్ పెట్టి ఉంచేసుకున్నామంటే అవసరమైనప్పుడు యూజే కదా ఇది. కాబట్టి వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అలా అంటించేసాను. 5 ఫింగర్ చూపిస్తున్నాను కానీ ఒక 2 hours దాకా నేను ఫ్యాన్ గాలికి ఉంచేసానండి. నైట్ పడుకునేటప్పుడు తీసానన్నమాట. చూడండి, నీట్గా స్టిక్ అయిపోయిందండి. అసలు ఏమాత్రం కూడా డెలికేట్గా లేదు, స్ట్రాంగ్గా కూడా సెట్ అయిపోయింది. 2 ఇయర్ రింగ్స్ అలా చూపిస్తున్నాను. చాలా రోజులకైతే ఇయర్ రింగ్స్ వాడుకోవచ్చు అనే ఫీలింగ్ హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి ఇయర్ రింగ్స్ మూలకు పాడేసానే అని అనుకున్నాను ఇన్ని రోజులు. అక్కడ చూసారా, స్టిక్ అయినట్లు కూడా ఏమాత్రం మనకి కనిపించట్లేదు. ఇంకా రెడీ అయినట్లే నా ఇయర్ రింగ్స్. ఇదండి వీడియో వచ్చేసి. త్వరగానే చూపించానని అనుకుంటున్నాను. ఇదండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి ఇంట్లో. ఇదేం పెద్ద కాస్ట్ కాదు, మనకి ఎప్పుడో ఒకసారి అవసరమైతే పడుతుంటుంది. అలాంటప్పుడు మనం బాగా యూజ్ చేసుకోవచ్చు, మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నమాట. ఇదండి వీడియో వచ్చేసి. ఇలాంటి మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.